విజయవాడలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రబాబు ప్రజల కోసం, ఏపీ అభివృద్ది కోసం ఆలోచన చేసే మహానేత అని బుద్దా వెంకన్న అన్నారు. పేదలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సీఎం పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. 100 కోట్ల మందికి ఒకడే పుడతాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి. అందుకే క్రమం తప్పకుండా ఈ లోకానికి సూర్యచంద్రులు వస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా చందమామ ఒకటే అన్నట్టు భారతదేశంలో ఎంతమంది నాయకులున్నా చంద్రబాబు నాయుడు గారే లెజెండ్. పదవుల్లో ఉన్నా లేకపోయినా మేమంతా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కోసమే నడుస్తామని, పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ఆయన కొత్తగా ఆ రోజు విజన్ 2020 అంటే అందరూ నవ్వాం. కంప్యూటర్ అంటే కంప్యూటర్ భోజనం పెడుతుందా అని అందరూ నవ్విన రోజుల్లో ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కంప్యూటర్ల మీద ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. కాబట్టి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా వారి వల్లే ఈ విధంగా పెరిగిందని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తుంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు. ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే దేశం కూడా, ప్రపంచం కూడా ఎవరో తెలియని టైంలో ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దాంట్లో భాగంగానే P4 విధానం అంటే పేదలని ధనిక వ్యక్తులతో అనుసంధానం చేసే విధానం ఎక్కడి నుంచి వస్తాయి కనుక ఐడియాలు. ఎప్పుడో అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, పే బ్యాక్ సొసైటీ అని. దాన్ని ఆచరణలో తీసుకొచ్చే వాళ్ళ P4 సొసైటీని తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయన ఎత్తుకున్నారు. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఇంకొక 20 సంవత్సరాలు మన దేశాన్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా ఆయన ఉండాలని కోరుకున్నాం. 2 రాష్ట్రాల ఆర్థికంగా బలంగా ఉన్నాయంటే దానికి మూలాలు, దానికి పునాదేసిన వ్యక్తి 100% చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు దేశంలో గర్వించదగ్గ స్థానంలో ఉన్నాయంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనరీ లీడర్, ముందు చూపున్నటువంటి వ్యక్తుల్లో ఈ దేశంలో మొట్టమొదటి పేరు అది చంద్రబాబు నాయుడు గారిదే వస్తుంది. ఈరోజు విజన్ 2020 అంటే నవ్వారు, ఇవాళ ఆనందపడుతున్నారు. విజన్ 2047 అంటే అబోవ్ 47 అంటున్నారు. 47కి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ 100% మొదటి స్థానంలో ఉండడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఇటువంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని తెలియజేస్తూ తెలియజేసుకుంటాం.